నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, జ్యోతిషపరమైన సమస్యలకి తగిన పరిష్కార మార్గాలను తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష వాస్తు పండితురాలు డాక్టర్ ఈడిపోయింటి పద్మజ గారు మనతో ఉన్నారు. మరి వారి ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం. పద్మజ గారు నమస్కారం అండి. ఈరోజు జూలై 6 కదా, మరి ఈ రోజు పుట్టిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మరి వారు రాణించే రంగాలు ఏమంటారు? తప్పనిసరిగా సాధారణంగా వీళ్ళ మనస్తత్వాన్ని మనం చూసుకున్నట్లయితే చాలా మృదువైన మనస్తత్వంగా చెప్పాలి. ప్రతిదీ చాలా సున్నితంగా ఆలోచిస్తారు, సున్నితమైన భావాలు ఉంటాయి, చాలా భావుకత కూడా ఎక్కువగా ఉంటుంది. స్నేహం కోసం చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు శుచి శుభ్రతకి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పాటు వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అలా ఉండాలని కోరుకుంటారు. సుగంధ ద్రవ్యాలు ఇలాంటివంటే చాలా ఇష్టపడతారు. ఎప్పుడు కూడా ఫ్రెష్ గా ఉండడానికి ఆ వాతావరణం కూడా అలా ఉండాలని కోరుకుంటారు. తర్వాత చాలా నెమ్మదితన స్వభావం ఉంటుంది కాబట్టి అందరికీ కూడా చాలా మంచి మిత్రులుగా కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. మేధావులుగా కూడా వీళ్ళకి చెప్పచ్చు. అయితే ప్రతి వ్యక్తికి ఉండే బలాలు బలహీనతలను కూడా మనం పరిగణలోకి తీసుకొని చూసినట్లయితే వీళ్ళ యొక్క బలం ఏంటంటే శుచి శుభ్రతతో పాటు చక్కటి ఆలోచన సరళి, అందరితోనూ నెమ్మదిగా వ్యవహరించటము, ఎలాంటి సందర్భంలోనైనా సరే వాళ్ళ యొక్క మనస్తత్వంలో ఎలాంటి ఇబ్బందులున్నా పైకి అదే రకమైన గంభీరతని ప్రదర్శించడం అనేవన్నీ కూడా వీళ్ళలో ప్లస్ పాయింట్స్ గా చెప్పొచ్చు. అలాగే వీళ్ళ యొక్క బలహీనతలను తీసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో చాలా తొందరగా మానసికంగా వేదనకు గురవుతారు. తర్వాత చిన్న చిన్న విషయాలను ఎక్కువ కాలం ఆలోచించి బాధపడుతూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళలాగే రియాక్ట్ కావాలని ఆశపడతారు. అది జరగకపోవడం వల్ల కొంత డిస్టర్బ్ అవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుని వాళ్ళ యొక్క బలహీనతల్ని బలాలుగా మార్చుకున్నట్లయితే వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. అయితే వీళ్ళకి నప్పే రంగాలు ఏంటి? సాధారణంగా వీళ్ళని మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఇందులో గాయకులుగా, గాయనులుగా, సంగీత దర్శకులుగా, అలాగే మంచి మోడల్స్ గా, తర్వాత ఆర్కిటెక్ట్స్ గా, ఇదే కాకుండా సినిమా రంగం, దాంట్లో నటనకి సంబంధించి టీవీ రంగం, యాంకరింగ్, అంటే ఇవన్నీ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే దానికంటే ఈ రకమైన ప్రభావాలు వీళ్ళ మీద ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రంగాలన్నింటిలో కూడా చాలా బాగా రాణిస్తారు. ఇందులో చాలా మంది మంచి వైద్య శాస్త్రంలో కూడా వెళ్ళి చక్కటి డాక్టర్లుగా కూడా రాణిస్తున్న వాళ్ళు ఎంతో మంది దీంట్లో ఉన్నారు. పద్మజ గారు, మరి ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు. అందులో కొందరిని మనం చెప్పినట్లయితే నిఖిత అని చెప్పి ఒక హీరోయిన్, గాయని మాళవిక గురించి కూడా చెప్పచ్చు. అలాగే సిల్వెస్టర్ స్టాలిన్, ఆయన, వీళ్ళందరూ కూడా ఇందులోకి వచ్చి సెలబ్రిటీస్ గా చెప్పాలి. వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా ఫేవరబుల్ గా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే అండి. ఇక మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఫస్ట్ కాల్ తీసుకున్నాను. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, నా పేరు మాధవి అండి. మాధవి గారు, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1970. ఓకే, మే 20. మే 20. మే 28. 28. టైం చెప్పండి. టైం 9 to 10. ఎప్పుడు నైట్, ఉదయమా నైటా? మేడం నైట్. ఓకే అండి. మరి తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది చేతికి పెట్టుకోవాల్సిన స్టోన్ ఒకటి మేడం. ప్రమోషన్ వస్తుంది, ఆగిపోతుంది, కొంచెం హెల్త్ పరంగా మేడం. ఓకే అండి. అని చెప్తే ఏం చేయమని చేస్తారు. ఏలింగ్ మాత్రం ఏం కావాలి మేడం, మాకు ఎక్కడ చేసినా తెలియట్లేదు. అది జాతకం ప్రకారం ఏం పెట్టుకోవాలో. ఓకే అండి, తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియజేస్తారండి. ఇప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఇందులో వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే స్టోన్ గురించి ఇవన్నీ. అయితే ఎందుకు ఈ రకంగా అంటే అన్ని దరిదాపుల్లోకి వచ్చి పోతున్నాయన్న దాన్ని మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా నడుస్తున్న దశల్ని అంతర్దశల్ని తీసుకుంటే, గోచర రీత్యాన్ని తీసుకుంటాము, నడిచే దశ అంతర్దశలను తీసుకుంటాము. ఈ అంతర్దశల్లో కూడా ప్రధానంగా ఆయనకి నడుస్తున్నది ఈ యొక్క బుధుడి యొక్క ప్రధాన దశ నడుస్తుంది. బుధుడు ఈ జాతకానికి బాధకుడు కాబట్టి చాలా అంశాల్లో చేస్తున్న కష్టానికి తగినంత ప్రతిఫలం రాకపోవడమో, రావాల్సిన దరిదాపుల్లోకి వచ్చిపోవడమో. ఎందుకంటే ఇది రాజ్యానికి సంబంధించినది కూడా, అంటే ప్రొఫెషనల్ సంబంధించిన ప్లానెట్ కూడా ఇదేంది. తర్వాత అది సోషల్ గా మనుషులతో ఉండే రిలేషన్స్ సంబంధించిన ప్లానెట్ కూడా ఈ జాతకానికి అదే అవ్వడం వల్ల ఈ రకమైన విషయాల్లో కొన్ని రకాలైన ఇబ్బందులు అనేది ఆయన ఫేస్ చేయడం జరుగుతుంది. దానికి చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఏ రకంగా ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు. అందులో ముఖ్యంగా ఈయనకి 2013 నవంబర్ దాకా ఈ సిచ్యువేషన్స్ కొంత ఇన్కన్వీనియన్స్ అధికంగా ఉన్నప్పటికీ పాటించవలసిన నియమాలు ఏంటంటే, ఒకవేళ చేతికి ఏమన్నా ఆల్రెడీ తెలియక ఏదైనా హోమేతికం కానీ నీలాలు లాంటివి కానీ పెట్టుకున్నా, లేకపోతే పచ్చ, చాలా మంది ఏంటంటే నాకు నడుస్తున్న దశ ప్రధానంగా ఈ మెర్క్యూరీ దశ కాబట్టి పచ్చ పెట్టుకుంటే బాగుంటుందేమో అని ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు పెట్టుకోవడం జరుగుతుంది. కానీ అది పెట్టుకోవడం బట్టి ఈ జాతకానికి ఇంకా అన్ని దరిదాపుల్లోకి వచ్చి పోవడం జరుగుతుంది. కాబట్టి పచ్చ ఉంటే తీసేయండి. అలాగే
ప్రతి బుధవారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేయండి. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం గానీ లేకపోతే దక్షిణాగ్నేయం గానీ మెయిన్గా ఉత్తరం, ఈ మూడు ఆయనకి ఇబ్బంది పెట్టేది అసలు డైరెక్షన్స్ కాబట్టి అవి కాకుండా చూసుకోండి. ఆయన పెట్టుకోవాల్సింది కెంపు, పుష్యరాగం, ఈ రెండు కలిపి ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలికి పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే కుడి చేతి చూపు వేలు వరకు పుష్యరాగం పెట్టుకుని ఉంగరం వేలికి కెంపు పెట్టుకున్నా సరిపోతుంది. చక్కటి పరిష్కారం, ప్రొఫెషనల్ గా బాగుంటుంది, ఆరోగ్యపరంగానూ చాలా బాగుంటుంది. ఈ అంశాలను గుర్తుపెట్టుకుంటే తప్పనిసరిగా అన్ని విధాలా బాగుంటుంది నవంబర్ తర్వాత నుంచి. ఓకే అండి, మరో కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19 ఫిబ్రవరి. కొంచెం గట్టిగా మాట్లాడండి. 19 ఫిబ్రవరి. 19 ఫిబ్రవరి. ఓకే, ఇయర్ చెప్పండి. 1992. 1992. 82 19 ఫిబ్రవరి అంతేనా? ఓకే, టైం చెప్పండి. మార్నింగ్ 3 to 4. ఎప్పుడండి? మార్నింగ్. ఓకే, ఎక్కడ జన్మించారు? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నాకు రాశి నక్షత్రము, నాకు ఇప్పుడు టైం ఫేవరబుల్ లేదు. ఓకే, టైం. ఇప్పటి నుంచి ఫేవరబుల్ టైం స్టార్ట్. ఓకే ఓకే ఓకే, తప్పకుండా అండి. పద్మజ గారు, రాశి నక్షత్రం తనకి ఎప్పటి నుంచి ఫేవర్ గా ఉంటది అని అడుగుతున్నారండి. ఓకే, అయితే రాశి నక్షత్రం ప్రకారం తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన ఈ డీటెయిల్స్ ప్రకారం మూల నక్షత్రం వచ్చిందమ్మా, ధనుర్రాశి వచ్చింది. అయితే దీనికి ఎప్పటి నుంచి ఫేవరబుల్ గా ఉంటుందంటే అసలు జనరల్ గా చెప్పాలంటే ఇప్పుడు రేపు డిసెంబర్ దగ్గర నుంచి అయితే ఫేవరబుల్ గానే ఉండే టైము. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనకి దాదాపుగా 2011 నుంచి 2012 దాకా బాధక స్థానంలో ఉండే గ్రహం యొక్క దశ నడుస్తుంది కాబట్టి దానివల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది రేపు డిసెంబర్ దాకా. డిసెంబర్ తర్వాత ఆవిడ ఏదనుకున్నా కూడా ఆ ప్లానింగ్ కి సమానంగా అన్ని జరుగుతాయి. అదే చిన్న చిన్న పరిహారాలు పాటించడం చాలా అవసరం. ఈవిడ కూడా నైరుతి ప్రాబ్లం లేని ఇంట్లో కానీ, అలాగే ఉత్తరం ఫేసింగ్ కాకుండా, అంటే ఫేసింగ్ కావచ్చు లేకపోతే ఫేసింగ్ తో పాటు ఏదైనా ఎంట్రన్స్, ఎక్స్టెన్షన్, కట్, క్రాస్ ఇవన్నీ పెరగడము, తరగడము, కట్టెప్పడం అన్ని కూడా అందులోకి వస్తాయి కాబట్టి ఇవి కాకుండా నైరుతిలోనే ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అలాగే ఉత్తరంలో కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటే అది అన్ని విధాలా 50% అక్కడ ఫేవరబుల్ గా ఉంటుంది. మిగిలిన 50% కూడా క్రమం తప్పకుండా దుర్గాదేవి గుడికి వెళ్ళడం అనేది తను అలవాటు చేసుకుంటే ప్రతి బుధవారం ఇది చాలా బాగుంటుంది. ఈ రెండింటితో పాటుగా తనకి అన్ని విధాలు ఏది చేస్తున్నా కూడా కలిసి రాని పరిస్థితిలో ఉండి టైం అనేది వేస్ట్ అవుతున్నప్పుడు తప్పనిసరిగా తను సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ మహా అనే మంత్రాన్ని రోజు కనీసం 2 గంటలు పఠించుకున్నట్లయితే డిసెంబర్ దాకా కనీసం తనకి వీలైనంతసేపు పఠించుకుంటే తప్పనిసరిగా ఎలాంటి శ్రమ అయినా ధనమైనా ఏది వృధా కాకుండా అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే సమయంగా చెప్పొచ్చు డిసెంబర్ తర్వాత నుంచి. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి జనవరి 2nd 1992 అండి. ఉదయం 8 గంటల 10 నిమిషాలు. 92 అన్నారా? 1992. ఓకే, టైం చెప్పండి. ఉదయం 8 గంటల 10 నిమిషాలు అండి. ఓకే, మరి ఎక్కడ జన్మించారండి? వరంగల్ డిస్ట్రిక్ట్ చొరూరు మండలం. ఓకే, మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? విద్య, ప్రభుత్వ ఉద్యోగం, విదేశీయానం, జాబ్ గురించి ముఖ్యంగా. ఓకే అండి, తను జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. భవిష్యత్తుకి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే ప్రస్తుతం ఆయనకి నడుస్తున్న గ్రహస్థితిని మనం తీసుకున్నట్లయితే ఆల్రెడీ ఏలినాటి సెన్స్ స్టార్ట్ అయింది. అది ఈ జాతకానికి ఫేవరబుల్, అందులో పర్వాలేదు. అయినప్పటికీ కూడా ఎవరికి ఫేవర్ అయినా ఎవరికి ఫేవరబుల్ లో కొంచెం తక్కువైనా కూడా శని ఇచ్చే వాటిల్లో ప్రధానంగా ఎలా ఉంటుందంటే లేట్ గా జరుగుతాయి ఏది జరిగినా కూడాను. అందువల్ల ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ వచ్చిన దశలు తీసుకున్నా కూడా, నడుస్తున్న అంతర్దశలను తీసుకున్నా కూడా ఇది కొంత రేపు 2012 నవంబర్ 20 దాకా కొంత ఇబ్బందికరంగానే ఉంది. నడుస్తున్న అంతర్దశలు కానీ లేకపోతే ప్రధానంగా నడుస్తున్న ఏలినాటి శని కానీ ఇవి అంతగా సపోర్ట్ ఇవ్వవు రేపు నవంబర్ 20 దాకా. దానివల్ల ఏదైనా కష్టపడ్డా తగినంత ప్రతిఫలం లేక ఇబ్బంది పడేట్టుగా ఉంటుంది. అందుకని పాటించవలసిన చిన్న చిన్న నియమాలు ఏమన్నా పాటిస్తే అన్ని విధాలా బాగుంటుంది. అందులో తప్పనిసరిగా శనికి సంబంధించిన ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేయడానికి తప్పనిసరిగా శనికి సంబంధించి జపాలు చేయించుకోవడం అనేది ప్రధానంగా చేసుకోవాలి. రాగల 7 సంవత్సరాల పాటు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయడం అనేది కావాలి. అలాగే ఒకవేళ మీకు వాస్తు ప్రధానంగా తీసుకున్నప్పుడే మీకు ఎట్టి పరిస్థితుల్లో వాయువ్యం కానీ ఆగ్నేయం కానీ దాంతోపాటు మేలుగా మీకు దక్షిణం ఈ రకమైనవి ఉత్తరం, దక్షిణం, వాయువ్యం, ఆగ్నేయం మొత్తం 8 దిక్కులు దాదాపు 3-4 దిక్కులు ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి మీరు ఆ డైరెక్షన్స్ కాకుండా ప్రధానంగా మీరు తీసుకునేవి ఈస్ట్ తీసుకోవచ్చు, వెస్ట్ తీసుకోవచ్చు. ఈ 2 తీసుకొని అటువైపు తిరిగి మీరు వర్క్ చేసుకున్నా అంటే మీకు మెయిన్ గా
ఫేవరబుల్ కాబట్టి అది చాలా బాగుంటుందండి. అది రెండోది. అలాగే చేతికి ఏ రకమైన స్టోన్స్ ధరించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒకవేళ చేతికి ఏదైనా పెట్టుకుని ఉంటే అవి తీసేయండి, ఎందుకంటే ఉపయోగం లేదు. ఈ రకమైన పగడాలు కానీ లేకపోతే ఇవేమి మీకు అంతగా సపోర్ట్ ఇవ్వవు. అయినా సరే తప్పనిసరి పరిస్థితులు పెట్టుకోవాలని కనుక ఒకవేళ ఆలోచన ఉంటే ఆల్రెడీ ఉంటే నీలంగా అనుకుంటే ఉంచేయండి, కొంతవరకు పర్వాలేదు, ఏం మీకు ఇబ్బంది కలగజేయదు. కాబట్టి ఈ రకమైన పరిహారాలు పాటిస్తూ మంగళవారం ఏదైనా దేవాలయం, నవగ్రహ దేవాలయం అయితే అన్ని విధాలా మంచిదే. నవగ్రహాల్లో అన్ని గ్రహాలకు కలిపే మీరు ఏదైనా ప్రదక్షిణ చేసుకోవడం ఇవన్నీ చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఓకే అండి, ఇక మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏ రకాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కొంచెం స్పష్టంగా మాట్లాడండి. మా ఫస్ట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ స్పష్టంగా చెప్పండి. 16/7/1985. 13/7. ఒకసారి మరొకసారి స్పష్టంగా రిపీట్ చేయండి. 16వ తారీఖు 7/1985. టైం చెప్పండి. 10 గంటల 11 గంటల. ఓకే ఓకే, 11 గంటల 10 నిమిషాలకి. చెప్పండి, ఎక్కడ జన్మించారు? ఓకే, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారో అదైనా స్పష్టంగా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి, వినపడట్లేదు. మ్యారేజ్ 3 years అయిందండి. ఓకే అసలు ఫస్ట్ పుట్టడం వల్ల తీసుకుంటారు. మీరు ఏ విషయం చెప్తున్నారో అది స్పష్టంగా చెప్తేనే మీకు తగిన పరిష్కార మార్గాన్ని సూచించగలుగుతారు. మ్యారేజ్ అయి 3 years అయింది అంటున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ప్రస్తుతం ఉన్న ప్రాబ్లం ఏంటి? ఓకే, ప్రెగ్నెంట్, ఒక పిల్లలు కావాలనుకుంటున్నారు అంతేనా? ఓకే, తను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, పిల్లల గురించి కూడా తప్పనిసరిగమ్మా. ఇప్పుడు వివాహమై 3 సంవత్సరాలు అవుతుందని చెప్పడం జరిగింది. అయితే దాదాపుగా తనకి 2009 సెప్టెంబర్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు దాకా నడిచిన గ్రహస్థితి, దానివల్ల అర్ధాష్టమ శని అనేది ఒకటి నడవడం, రెండోది మెయిన్ దశలో కూడా బుధుడి అంతర్దశ నడవడం బట్టి ఈ రెండు కూడా తన జాతకానికి అంతగా సపోర్ట్ ఇవ్వవు. కాబట్టి దానివల్ల వివాహం జరిగిన తర్వాత ఈ రకంగా ఇది పిల్లలకు సంబంధించిన విషయంలో ఆలోచన అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎంత లేదన్నా కూడా మీకు దాదాపుగా 2013 ఆగస్టు దాటిన తర్వాత అన్ని విధాలా ఫేవరబుల్ గా ఉంటుంది. కానీ ఈ లోపల ఫేవరబుల్ గా ఉండడానికి, వైవాహిక జీవితం బాగుండడానికి, మీకు అన్ని విధాల అభివృద్ధి ఉండడానికి, అంటే ఇప్పుడు పిల్లలకు సంబంధించి సమయం నెక్స్ట్ ఇయర్ నుంచి బాగున్నా ఇప్పటి నుంచే పరిహారాలు పాటిస్తే మీకు ఈ నవంబర్ నుంచే కూడా చక్కటి తేడా కనబడుతుంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు పాటించండి, అన్ని విధాలా బాగుంటుంది. అందులో మీరు ఏమన్నా మీరు ఉండే డైరెక్షన్ ఉత్తరమా అన్నది మీరు గమనించుకోండి. ఉత్తరం మీకు అంతగా పడదు కాబట్టి వీలైనంత వరకు మీరు మిగిలిన డైరెక్షన్స్, తూర్పు పడుతుంది, తర్వాత పడమర, తర్వాత సౌత్, ఇవన్నీ కూడా పడతాయి. కాబట్టి వీళ్ళందరూ మీ యొక్క డైరెక్షన్ అటువైపు మార్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఉండే రూమ్ లో అయినా మీ యొక్క ఇంపార్టెంట్ థింగ్స్ అన్నిటికీ అదొకటి. ఇక రెండోది, దాంతో పాటుగా చేతికి ఏమన్నా ఆల్రెడీ పచ్చ లాంటిది ఏదైనా ఉందా, నీళ్ళ లాంటిది ఏదైనా ఉందా అనేది గమనించుకోండి. అవి మీకు అంత పడవు కాబట్టి అవి కూడా తీసేసి ముత్యం చాలు, ఒక ముత్యం ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలికి పెట్టుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. దానివల్ల మీకు మనశ్శాంతి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గా కూడా ఎక్కువ థింకింగ్ అది ఉండడం బట్టి కూడా కొన్ని సందర్భాల్లో డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అవసరం లేదు, తప్పనిసరిగా మీకు ఫేవరబుల్ గానే ఉంది మీ దాని ప్రకారం. కానీ మీరు చేయవలసింది ఏంటంటే ముత్యం పెట్టుకోవడము, ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా బుధవారం దేవాలయ సందర్శన చేయడం అనేది, ఇవి చేసినట్లయితే అన్ని విధాలా మీకు ఫేవరబుల్ గా ఉంటుంది. ఏం టెన్షన్ పడక్కర్లా, బెస్ట్ టైం స్టార్ట్ అవుతుంది. మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడమని చిన్న బ్రేక్ తీసుకున్నామండి. జూలై 6th జన్మించిన స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి, మరి వారి వైవాహిక జీవితం గురించి తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మజ గారు, మరి ఈ రోజు జన్మించిన స్త్రీల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? అయితే స్త్రీల గురించి ఈ రోజున పుట్టిన వాళ్ళ దాంట్లో వాళ్ళు చాలా చక్కగా ఉంటారు, అందంగా ఉంటారు. అంటే ప్రధానంగా వాళ్ళకు ఉండే ప్లస్ పాయింట్ ఏంటంటే అందంగా ఆకర్షణీయంగా ఉండడంతో పాటు అవతల వాళ్ళని ఇట్టే ఆకర్షించుకునే శక్తి వాళ్ళలో చాలా అధికంగా ఉంటుంది. అంటే మెయిన్ గా అందానికి సింబల్ గా కూడా వీళ్ళని చెప్పొచ్చు. చాలా చక్కగా ఉంటారు, అది ఒకటైతే. రెండోది
ఇంటిని చాలా చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇంట్లో అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడం, టైంకి ఏది ఎలా ఇవ్వాలన్న విషయాలన్నిట్లోనూ జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఇవన్నీ కూడా వీళ్ళలో ప్లస్ పాయింట్స్ గానే ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో కుటుంబంలో తప్పనిసరిగా భర్తకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ చాలా ఆనందకరంగానే ఉంటుంది ఇంట్లో వాతావరణం అంతా కూడాను. కాబట్టి ఈ రకమైన లక్షణాలు తర్వాత సంసార జీవితం గురించి కూడా చూసినట్లయితే వీళ్ళకి ఎలా ఉండాలి, ఎలాగ మనం ఈ కుటుంబాన్ని మేనేజ్ చేయాలి, భర్తతో ఎలా ఉండాలి అన్ని విషయాల్లో వీళ్ళకి కొట్టిన పిండే కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఓకే అండి, మరొకలా రెడీగా ఉన్నారు. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. ఓకే, తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 13/5/1996. ఓకే ఓకే 96. టైం చెప్పండి. రాత్రి 8:30 అండి. ఓకే, ఎక్కడ జన్మించారు? ఆలేరు. ఓకే, తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి. బాబు ఆరోగ్యం అంత బాగుండట్లేదండి. ఓకే, అంటే చదువు గురించి ఎలా ఉంటుందని ఫ్యూచర్. ఇప్పుడు ఏం చదువుతున్నారండి? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. ఓకే అమ్మా, మీ బాబు ఆరోగ్యం కుదుట పడాలని తనకి చక్కటి పరిష్కార మార్గాలను పద్మజ గారు చెప్తారు. ఓకే, అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులకు కూడా కారణాన్ని తీసుకుంటే ప్రస్తుతం నడుస్తుంది అష్టం శని అంటాము. ఇది దాదాపుగా 2.5 సంవత్సరాలు ఉంటుంది. 2011 నవంబర్ నుంచి ఉంది. ఇది ఇంకో 2 years ఉన్నప్పటికీ కూడా అది గోచార రీత్యా రకమైన ఇబ్బంది ఉన్నా కూడా రెండోది తీసుకుంటే ప్రధానంగా 2011 నుంచి 13 మధ్య నడుస్తుంది కూడా రాహు అంతర్దశ. మనం చాలాసార్లు అనుకున్నాం రాహు అంతర్దశలు నడుస్తున్నా, రాహు మెయిన్ దశలు నడుస్తున్నాయి, అష్టం శని అర్ధాష్టం శని. ఈ కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే ఆరోగ్యపరంగా ఏదో రకమైన క్రానిక్ ప్రాబ్లం లాగా దానికి ఎక్కువ మందులు వాడే పరిస్థితి, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా తగ్గడం మళ్ళీ మళ్ళీ రిపీట్ గా రావడం అనేది జరుగుతుంది తప్ప దానివల్ల ఏం ప్రమాదకరంగానూ భయపడేట్టుగా మాత్రమే ఉండదు. అదొకటి. తర్వాత రెండోది అంటే ఇక ముందు ఫ్యూచర్ పరంగా కూడా చదువు పరంగా తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా అది చదువు కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అన్ని అంశాలు కూడా ఈ అష్టం శని నడిచేటప్పుడు కానీ ఈ రకమైన రాహు అంతర్దశ దాదాపుగా మీకు 2013 అక్టోబర్ దాకా ఉంది. అదే సమయానికి దాదాపుగా మీకు అష్టం శని కూడా ఉంది. కాబట్టి కొంత ఇన్కన్వీనియన్స్ ఉన్నా చిన్న చిన్న పరిష్కారాలు పాటిస్తే దాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఏం కంగారు పడక్కర్లేదమ్మా, అంతా బాగుంటుంది. దానికి ప్రధానంగా చేయవలసింది ఏంటంటే ఒకవేళ వాస్తు ప్రకారం ఒకవేళ అతను ఉండే రూమ్ కానీ అతను ఎక్కువ వర్క్ చేసుకునే డైరెక్షన్ కానీ వాయువ్యమా అన్నది చూసుకోండి. ఎందుకంటే వాయువ్యం అనేది అతనికి పడదు కాబట్టి దానివల్ల ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఒకవేళ మీరు ఉండే ఇంటి ఎంట్రన్స్ అయినా లేకపోతే అతను ఫేస్ చేసిన రూమ్ అయినా ఏదైనా వాయువ్యం ప్రాబ్లం అనేది లేకుండా, అంటే వాయువ్యం ఎంట్రన్స్ కానీ ఎక్స్టెన్షన్ కానీ కట్ కానీ క్రాస్ కానీ లేకుండా వీధి సూళ్ళలు కూడా లేకుండా ఉండడం మీరు చూసుకోండి ఒకటి. రెండోది దాంతో పాటుగా ఇతనికి ముత్యం అనేది పడదు, ఆ విషయాన్ని కూడా గమనించుకోండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు చంద్రుడికి సంబంధించి ఇతన్ని ప్రేయర్ చేయడం. ప్రేయర్ అంటే మన సూర్య నమస్కారాలు చేసినట్టే చంద్రుడికి సంబంధించి ఒక 5 minutes ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చంద్రుడిని సంకల్పం చెప్పుకొని సర్వమంగళ మాంగళ్య శ్లోకాన్ని పఠించినా సరే, లేకపోతే చంద్రుడికి సంబంధించి నాకు ఆరోగ్యం బాగుండాలి, అన్ని విధాలా బాగుండాలి, అతని మనసులో ఏది ఆశిస్తున్నాడో అది ఒక 5 minutes కనబడి చంద్రుడికి డైరెక్ట్ గా పూజ చేసినా సరే అది బాగుంటుంది. అలాగే చంద్రుడికి సంబంధించి మీరు బియ్యం ఒకటి అబ్బాయి చేత దానం ఇప్పించండి ఒక కనీసం ఒక 10 వారాలు. ఈ చిన్న చిన్న పరిష్కారాలు చాలా చక్కగా మీకు బాగుంటాయి. అలాగే శనికి ఆల్రెడీ అష్టం శని నడుస్తుంది కాబట్టి ఈ రకమైన ఇబ్బందుల నుంచి ఓవర్కమ్ చేయడానికి శనికి ఎప్పుడన్నా మీకు వీలైనప్పుడు తైలాభిషేకాలు కూడా చేయించడం అనేది, అది కూడా శని త్రయోదశి వచ్చినప్పుడు చేయించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అతని ఆరోగ్యం చాలా తొందరగానే కోలుకుంటుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు చాలు. ఓకే అండి, మరొకళ్ళ రెడీగా ఉన్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నేను ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా పుట్టిన తారీఖు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 జనవరి 1964. ఓకే, 64 జనవరి 28. టైం చెప్పండి. అవునండి, టైము ఉదయం 4 గంటలు. 28. టైం చెప్పండి. ఉదయం 4 గంటలే. ఉదయం 4 గంటలకి. ఎక్కడ జన్మించారండి? నేను పుట్టింది తాడేపల్లిగూడెం. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. విదేశీయాన్ని గురించి తెలుసుకోవాలండి. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను. అది చెప్పేది స్పష్టంగా లేదండి, కొంచెం గట్టిగా చెప్తారా? విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నానండి. మీరు చెప్పేది అర్థం కావట్లేదండి. అది మంచి ఫలితాన్ని ఇస్తుందా, అది సక్సెస్ఫుల్ గా ఉంటుందా అక్కడ? మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారని అర్థమవుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నానండి. విదేశాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఎలా ఉంటుందని అడుగుతున్నారు, అంతేనా? ఓకే అండి, తప్పకుండా పద్మజ గారు తెలియజేస్తారు. బాగుంది.
విదేశాలకు సంబంధించిన సమయం ఇది కరెక్టా కాదా అన్నది. మొన్నటి దాకా అయితే నడిచినంత ఫేవరబుల్ కాకపోయినా ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది. చాలా వరకు బాగున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా మెయిన్ అదే దశలో అంతర్దశ వచ్చినప్పుడు మనం ఆశించినంత ఫలితాలు రావడం అనేది కొంచెం తక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఏదైనా ప్లాన్ చేసుకుని కన్ఫర్మ్ గా వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయి ఆల్రెడీ అన్ని రెడీగా ఉంటే వెళ్ళినా అక్కడ సెటిల్ అయిపోవడం అనేది ఏం జరగదు. కొంతకాలం తాత్కాలికమైనది వెళ్ళి రావచ్చు, తప్పలేదు. అంటే ఇది వెళ్ళేది ప్రొఫెషనల్ గా పెడుతున్నారా క్యాజువల్ గా పెడుతున్నారా అన్నది కూడా ప్రధానంగా తీసుకుంటే కొంతమంది ప్రొఫెషనల్ రీచ్ పెడితే కొంతకాలం అక్కడ వచ్చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ క్యాజువల్ ట్రిప్ లో వెళ్ళేటైతే అలాంటి వాటికైతే ఇది బెనిఫిషియల్ టైమే, అలాంటి దానికైతే వెళ్ళొచ్చు. అదొకటి మీరు గమనించుకోండి. రెండోది ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి పరంగా తీసుకుంటే అది బాగున్నా కూడా గోచార రీత్యా కూడా కొంతవరకు బాగానే ఉన్నా చిన్న చిన్న పరిహారాలు పాటించి వెళ్ళినట్లయితే మీకు అన్ని విధాల బెనిఫిట్ గా ఉంటుంది. దాదాపుగా 2014-15 ఎక్సలెంట్ పీరియడ్. అంటే మీరు విదేశాలకు వెళ్ళినా ఇక్కడే ఉన్నా ఆ పీరియడ్ మీరు మంచి టర్నింగ్ పాయింట్ గా చెప్పొచ్చు. 14-15 మధ్య ఈ లోపల వెళ్ళినా అది సోసోగానే ఉంటుంది. అయితే మీకు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అన్నది గమనించుకుంటే ప్రతి బుధవారం క్రమం తప్పకుండా మీరు దేవాలయ సందర్శన చేయడం అనేది అది దాంతో పాటుగా ఇంటికి ఉత్తరం కానీ లేకపోతే వాయువ్యం కానీ నైరుతి కానీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే మీరు వెళ్ళిన ఫలితం అనేది చాలా ఫేవరబుల్ గా దక్కుతుంది. అంటే వెళ్ళి ఊరికే డబ్బు ఖర్చు పెట్టుకుని ఇబ్బంది పడకుండా అన్ని విధాలా బాగుండడానికి మనకి వాస్తు తోడ్పడాలి, నడుస్తున్న గ్రహస్థితి తోడ్పడాలి, అన్ని విధాలా బాగుండాలి. కాబట్టి ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయేమో చూసుకోండి. ఇవి కనుక లేకపోతే మీరు పెడుతున్న ట్రిప్ 100% సక్సెస్ఫుల్ గానే ఉంటుంది. లేని పక్షంలో కొంచెం సరి చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఏ స్టోన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎంబ్రాయిడరీ పచ్చగా అలాంటి ఏమన్నా పెట్టుకుంటే మాత్రం అవి తీసేయండి, అవసరం అయితే లేదు. ఓకే అండి, ఇక మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నా పేరు రాజశ్రీ అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి కాల్ అనుకుంటున్నా? ఓకే 30/12/1954 అండి. ఓకే 54. చెప్పండి టైం చెప్పండి. 30-12 టైము తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్యలో అండి. 3 నుంచి 4 మధ్యలో తెల్లవారుజామున. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 30/12/54 అంతేనా? అంటే ఎర్లీ మార్నింగ్ అండి. ఓకే ఓకే. టైం 3 నుంచి 4 మధ్యలో మార్నింగ్ అండి. అవునండి, అవునండి. ఓకే, ఎక్కడ జన్మించారండి? కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లాలో. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఆయన వ్యాపారం ఐరన్ సిమెంట్ వ్యాపారం చేస్తున్నారు. అది కలిసి రావట్లేదండి. ఆయనకి ఆ వ్యాపారం సూట్ అవుతుందా? ఆయనకి ఏ ఫేసింగ్ బాగుంటది, ఏ స్టోన్ బాగుంటది, ఓకే అండి, వ్యాపారం ఎప్పటి నుంచి బాగుంటుంది? సమాధానాలు తెలియజేస్తానండి. ఓకే, తప్పనిసరిగా. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఐరన్ సిమెంట్ చేస్తున్నారు. అంతగా యాక్చువల్ గా ఆయన జాతకానికి అవి అంత సూటబుల్ కాదు. కానీ ఒకవేళ అదే చేయాల్సి వచ్చిన పరిస్థితి అయితే దాన్ని మనము ఇక దానికి రెమెడీస్ పాటించుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ కాకపోతే ఆయనకి పడే ఇవి కూడా ఏంటంటే ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడపడం లాంటివి కానీ లేకపోతే ఏదైనా దానికి అధికారంగా ఉండి తను వెనకాల నుండి నడపడం కానీ ఇలాంటివన్నీ అయితే చాలా చక్కగా ఉంటాయి. అదొకటి ప్రధానంగా బాగుంటుంది. కాకపోతే ఇవే నడపవలసిన పరిస్థితి వచ్చినప్పుడు దీనికి సంబంధించి పరిహారాలు పాటిస్తే అది కూడా చాలా చక్కగా ఉంటుంది. అయితే ఇది దాదాపుగా మీకు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి ప్రకారం తీసుకుంటే రేపు ఎంత లేదన్నా August-September దాకా ఇది అంటే నడుస్తున్నట్టుగానే ఉంటుంది. కానీ రావాల్సిన లాభాలు రాకపోవడము, కొన్ని రకాలైన ఇబ్బందులు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి పాటించవలసిన నియమాలు ఏంటి అన్నది ఒకటి ఫస్ట్. రెండోది ఆయనకి ఏ స్టోన్ సరిపోతాయి అన్నది కూడా అడిగారు. ఆయన సరిపోయేది రూబీ, దాంతో పాటు మీకు పుష్యరాగం, రెండు కూడా ఒక క్యారెట్ పైన పెట్టుకుంటే బాగుంటుంది. ఒకటి ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ కి, ఒకటి ప్రొఫెషనల్ గా అప్లిఫ్ట్ తో పాటుగా అన్ని విధాలా బాగుండడానికి కెంపు పుష్యరాగం పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఆయన పడని దిక్కుగా తీసుకుంటే ఆయనకి ఈశాన్యము వాయువ్యం కూడా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఈ రెండు కాకుండా డైరెక్ట్ ఈస్ట్, అలాగే డైరెక్ట్ నార్త్ గా తీసుకున్న పర్వాలేదు, డైరెక్ట్ ఈస్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. డైరెక్ట్ సౌత్ కూడా పడుతుంది. అలాగే ఈయనకి ఇదే దాన్ని కంటిన్యూ చేస్తున్నా కూడా పాటించవలసిన పరిహారాలు ఏంటంటే ఒకవేళ వాస్తు లోపం ఏమన్నా ఉన్నట్లయితే ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేసిన బిజినెస్ కి సంబంధించిన ఏరియాలో దానికి సంబంధించి చింతామణి గృహంతస్థ శ్రీమన్నారాయణ నాయక పఠించడం ఒకటి. తర్వాత అన్ని విధాలా బాగుండడానికి కూడా ఆయనకి ప్రతి సోమవారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేయడము, అది కూడా ఏదన్నా వీలైతే శివుడికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళడము, శివుడికి రుద్రాభిషేకం చేయించడము, ఇలాంటివి చేస్తే బాగుంటుంది. ఏ రకమైన ఏళ్ళ సెల్లు అష్టమ సెల్ల ప్రభావం ప్రస్తుతం అయితే లేదు. కాబట్టి ఇక నుంచి మీకు అన్ని విధాలా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అంత ఫేవరబుల్ గా ఇప్పటిదాకా జరగలేదు. కాబట్టి ఈ రకంగా మీరు అనుకోవచ్చు. కానీ ఈ పరిష్కారాలు పాటించండి, అన్ని విధాలా మీకు ఆగస్టు తర్వాత నుంచి ఫేవరబుల్ గా ఉంటుంది. ఓకే అండి, ఇక చివరి కలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నక్షత్రం చెప్తారా ఆయనది? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి? అదే డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడానండి, రాజశ్రీ. ఓకే ఓకే, ఆయన నక్షత్రం కావాలా? ఒక నక్షత్రం కావాలి. తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 30/12/54 కదండి? అవునండి.
ఓకే, తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 30/12/54, 3 నుంచి 4 మధ్యలో తెల్లవారుజామున. తన నక్షత్రం అడుగుతున్నారండి. ఓకే, మనకు వచ్చింది ఏంటంటే దీని ప్రకారము కుంభరాశి వచ్చేది శతభిష నక్షత్రం వచ్చిందమ్మా. ఓకే, కుంభరాశి శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం వచ్చిందండి. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో చెప్పండి. అది నాకు ఆదివారం 7:30 PM అట్లా ఆ టైంలో ఉంది. నాది 14/08/1977. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఏం రిపీట్ చేయమంటారు? డేట్ ఆఫ్ బర్త్ అండి. 14/08/1977. 14/8 ఇయర్ ఒకసారి చెప్పండి. 1977. ఓకే ఓకే, టైం చెప్పండి. మళ్ళీ చెప్పు. 7:30 అండి PM. మళ్ళీ చెప్పు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 14/8/77. రైట్. టైం వచ్చేసి 7:30 అంటున్నారు. ఎప్పుడండి ఇది? 7:30 PM అండి ఎగ్జాక్ట్లీ. పిఎం. ఓకే ఓకే, ఎక్కడ? పిఎం అండి, ఈవినింగ్. ఎక్కడ జన్మించారండి? నిజామాబాద్ లో అండి. నిజామాబాద్ లో జన్మించారు. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను చాలా సంవత్సరాల నుంచి ఒక ప్లాట్ కానీ ఏమన్నా అంటే స్థలం కానీ కొనాలని ప్రయత్నం చేస్తున్నాను, కానీ అది ఏం కొనాలని ప్రయత్నం చేస్తారండి? కొనడం జరగడం లేదు, రిటర్న్ రావడం అలా అవుతుంది. ఓకే, ఫ్లాట్ కొనాలన్న ప్రయత్నం చేస్తున్నారు, అది కలిసి రావట్లేదు అంటున్నారా? కలిసి రావడం లేదు, ఇల్లు ఓకే ఓకే, ఏదైనా కలిసి రావడం. తప్పకుండా తెలియజేస్తారండి. ఓకే, తను ఫ్లాట్ కొనాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు, కలిసి రావట్లేదని అడుగుతున్నారు. అది కారణం కూడా ఏంటంటే చాలా కాలం బట్టి నడిచిన దశను తీసుకుంటే అది ఆయనకి ఎయిర్ లైన్స్ నడవడం బట్టి ఆలోచనలో అనుకున్నా కూడా అది అంతగా సెట్ అవ్వడం అనేది జరగకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ అర్ధాష్టమ శని కూడా స్టార్ట్ అయింది. అయినప్పటికీ కూడా గ్రహస్థితి రీత్యా తీసుకుంటే ఒకటి, గోచార రీత్యా తీసుకుంటే ఒకటి. గోచార రీత్యా తీసుకున్నప్పుడు ఎప్పుడైతే అర్ధాష్టమ శని స్టార్ట్ అయినా కూడా గురుబలం ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది. బాగున్నా కూడా ఇప్పుడు ఆయన ఈ మిగిలిన గ్రహస్థితిని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే కొనుక్కోవడానికి అవకాశం అనేది ఆయనకి చాలా తీవ్రంగా కనుక కృషి చేసినట్లయితే ఈ సంవత్సరం జూలైకి డిసెంబర్కి మధ్యలో ఫేవరబుల్ టైంగా చెప్పొచ్చు. అంటే అది జరగడానికి ఫస్ట్ తన ఉండే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం పడుతున్న కృషికి తగినంత ప్రతిఫలం రాదు. గ్రహస్థితితో పాటు మన యొక్క వాస్తు ప్రభావం కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈయన ఉండే దాంట్లో అయినా అంటే ఈయన ప్రస్తుతం ఉండే దాంట్లో ఏమైనా ఆగ్నేయ దోషాలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళ యొక్క పూర్వీకుల ఆస్తికి సంబంధించి కూడా ఏమైనా ఆగ్నేయ దోషాలు ఉన్నాయా అన్నది కూడా పరిగణలోకి తీసుకుంటే అంటే తనకి రాబోయేది ఏదైనా సరే అలా కనుక ఏ రకమైన ఆగ్నేయ దోషం లేకపోతే అద్దిల్లైనా సొంతిల్లైనా ఈ రకమైన ఇబ్బంది అనేది తనకి ఓవర్కమ్ చేయగలుగుతారు. మొదటిది. ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కొనుక్కుందాం అనుకుంటున్నప్పుడు దీనికి సంబంధించి ఇందాక చెప్పినట్టే చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగర్ నాయక్ అనేది కనీసం 40 days పాటు ప్రతిరోజు 2 hours పట్టించుకున్నట్లయితే ఏ టైం అయినా సరే ఈ టైంలో కూర్చొని చేయాలని లేదు, ఏదైనా మీరు ఇలా పట్టించుకుంటే తప్పనిసరిగా ఫేవరబుల్ గా ఈ టైంలో ఈ జూలైకి డిసెంబర్కి మధ్య టైంలో మీకు ఫేవరబుల్ గా ఉంటుంది. ఆల్రెడీ ఆగ్నేయ దోషాలు లేకుండా చూసుకోండి. మీరు ఉంటున్న స్థలానికి మీరు కొనుక్కోబోయేది కూడా డైరెక్ట్ నార్త్ అయినా వెస్ట్ అయినా మీకు ఫేవరబుల్ గానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈశాన్యం కూడా మీకు చాలా వరకు ఫేవరబుల్ గానే ఉంటుంది. కాబట్టి అవి మీరు ప్రిఫర్ చేసుకుంటే బాగుంటుంది. కానీ కొనుక్కునే స్థలం కానీ కొనుక్కునే ఇల్లు కానీ లేకపోతే ఆల్రెడీ మీరు ఉంటున్న ఇంటికి కానీ ఆగ్నేయ దోషాలు లేకుండా మాత్రం మీరు చూసుకోవడం చాలా చాలా అవసరం. ఓకే అండి, మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలకి తగిన పరిష్కార మార్గాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదా, ఇది వాటి గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మా చిరునామా గుడ్ టైం, వనితా టీవీ, ఎన్టీవీ బిల్డింగ్స్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. Anchors Dress Courtesy by Cotton Wall, sarees and dress materials, manufacturers and wholesalers, retail also. Somachuguda, Hyderabad. Phone numbers 9849576134, 96182 34936.